ఇప్పుడు డిసెంబర్ నెల అంటేనే మనకి లోకంలో చూసినప్పుడు చాలా హడావుడిగా ఉంటుంది. ఈ డిసెంబర్ నెల ప్రారంభం అవుతుందంటే ఇక ఎవరు గుర్తొస్తారంటే క్రైస్తవులుగా అనబడినటువంటి వారికి యేసుక్రీస్తు వారి పుట్టుకు గుర్తొస్తుంది. మరి 11 నెలల్లో గుర్తురారా అంటే గుర్తొస్తారు, కానీ చాలా తక్కువ. ఈ డిసెంబర్ మాసం మాత్రం చాలా వేగంగా ఉంటారు, హడావుడిగా ఉంటారు. కానీ ఈనాడు మనం నేర్చుకోబోయే వాక్య భాగం ఏంటంటే ప్రవచనాలలో యేసుక్రీస్తు ఉన్నాడా అనే విషయాన్ని మనం నేర్చుకోబోతుంటున్నాం. ఈనాడు లోకం యేసుక్రీస్తు వారిని ఏ విధంగా చూస్తుందంటే, ఇదిగో దాదాపుగా ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ 3.5 సంవత్సర జీవితాన్నే చూస్తుంది. ఈ భూమి మీద 3.5 సంవత్సర జీవితాన్నే చూడబట్టే ఈనాడు యేసుక్రీస్తు అంటే సమాజానికి అర్థం కాల. ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ 33.5 సంవత్సరాలు మాత్రమే మనం యేసుక్రీస్తు వారిని చూసామనుకోండి, మనకు కూడా అర్థం కాదు. కానీ ఈ 33.5 సంవత్సరాల క్రితం ఆయన ముందు అనాది కాలంలోనే తండ్రి దగ్గర ఉన్నాడు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ప్రియులారా. ఎప్పుడు? అనాది కాలం అంటే ఈ సృష్టి నిర్మింపబడక మునుపు ఆయన పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ సృష్టి నిర్మింపబడక మునుపు పరలోకంలో ఉన్నటువంటి ఆయనకి మనము ఇప్పుడు డేటు ఫిక్స్ చేయగలమా? పలానా రోజు పుట్టాడని చేయగలమా? దాదాపుగా చేయలేము. అంటే ఈ భూమి మీద జీవించినటువంటి దినాలలో ఈ భూ సంబంధమైనటువంటి జన్మకే పుట్టుకును ఆపోదించి దానికి 25 అని పేరు పెట్టేసి దాన్ని చాలా ఆ ఒకరోజు మాత్రమే చాలా వేగంగా చేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనము లేఖనాలను మనం పరిశీలన చేసినప్పుడు పాత నిబంధన గ్రంథం అని ఒకటి ఉంది, మనకి కొత్త నిబంధన గ్రంథం అని ఒకటి ఉంది. ఈ పాత నిబంధన పుస్తకాలలో మొత్తం కూడా చాలామంది క్రీస్తు గురించి అర్థం చేసుకోరు. క్రీస్తు అందులో ఉన్నాడా లేడనేది కూడా అర్థం కాదు. అంటే దాదాపుగా మనం చూసినప్పుడు దేవుడు అనే పదాన్ని మనము పరిశీలన చేసినప్పుడు అది బహువచనం. అంటే అందులో ఎవరెవరు ఉంటారు? తండ్రి ఉంటాడు, కుమారుడు ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఒకటిగా ఉన్నారు పరలోకంలో. ఈ వేరు వేరు వ్యక్తులుగా పరలోకంలో ఉన్నటువంటి వీళ్ళ ముగ్గురు తండ్రి ఏం చేశాడంటే సంకల్పాన్ని సంకల్పించాడు. ఈ విధంగా భూమిని చేయాలి, ఈ భూమి మీద ఏం చేయాలి? మనుషుల్ని చేయాలి, ఆ మనుషులను కూడా దేవుని స్వరూపము దేవుని పోలికలో చేయాలి. ఈ విధంగా చేయాలని ప్లాన్ చేసింది ఎవరంటే తండ్రి. ఈ ప్లాన్ చేసినటువంటి విధంగా తండ్రి ఏం చేశాడంటే మనుషుల్ని చేయించాడు. క్రీస్తు ప్రభువు వారి ద్వారాగా కలిసి చేశారు. ఈ చేసిన తర్వాత ముందు కూడా ఉన్నారా వీళ్ళు ముగ్గురు అంటే? ముందు కూడా నిత్యము ఉన్నారు. దేవుడు అంటేనే అర్థం ఏంటంటే ఉన్నవాడు. ఎవరు? ఈ ఉన్నటువంటి వారికి మనం ఏం చేయగలమండి? పండగ. ఈ ఉన్నటువంటి వారికి ఒక డేట్ మనం ఎలా ఆపోదించగలం? చేయగలమా? దాదాపుగా చేయలేము. ఈ భూ సంబంధమైనటువంటి జన్మనే మనం చూసామనుకోండి, చాలా పొరపడినటువంటి వాళ్ళగా మనం అవుతాం. మనం కూడా చరిత్రలో మిగిలిపోతాం ప్రియులారా. అయితే ఈ సంకల్పాన్ని చేసినటువంటి తండ్రి చేశాడు. ప్రపంచాన్ని చేశాడు. ప్రపంచంలో ఉన్నటువంటి సముద్రము, అందులో ఉన్నటువంటి సమస్తము, భూమి, అందులో ఉన్నటువంటి సమస్తము, సముద్రము, అందులో ఉన్నటువంటి సమస్తము, మొత్తాన్ని చేసినటువంటి దేవుడు దేవుని స్వరూపములో దేవుని పోలికలో మొట్టమొదటి పేజీలో మొదటి అధ్యాయం 26, 27, 28 వచనాల్లో మనం చదువుతూ ఉంటాం ఆది కాండంలో. ఈ చేసిన తర్వాత వీళ్ళందరూ ఏం చేశారంటే దేవుని స్వరూపాన్ని దేవుని పోలికని పూర్తిగా పోగొట్టుకున్నారు పాపము ద్వారా. ఈ పాపము ద్వారాగా దేవుని స్వరూపము దేవుని పోలికని పోగొట్టుకున్నటువంటి ప్రజల్ని కాపాడటానికి వచ్చిందే క్రీస్తు ప్రభువారు. ఆ క్రీస్తు ప్రభువారి గురించి ప్రవచనాలలో రాయించబడి ఉందా అంటే చాలామంది ప్రవర్తలు ఏం చేశారు? యేసు క్రీస్తు ప్రభువారి గురించి ప్రస్తావించారు. అయితే పండుగ చేయలే వాళ్ళు.
యేసుక్రీస్తు వారి గురించి ఆయన వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు, యేసుక్రీస్తు వారిని ఆరాధన చేశారు, కానీ పండుగ మాత్రం చేయలే. అయితే ఇక్కడ ఈ పాపం చేసిన తర్వాత మొట్టమొదటి ప్రవచనం బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ప్రవచనం ఉంటుంది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినప్పుడు మొట్టమొదటి ప్రవచనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రభువారి గురించి రాయబడి ఉంటుంది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేయుదును. అది అని ఉంది కదా అక్కడ. అదే అది అనే పదం కింద పుట్టినోట్లు ఒకటి ఉంది, ఆయన. ఆ ఆయనే ఇక్కడ బాహ్య సంబంధంగా కనపడుతున్నటువంటి క్రీస్తు ప్రభువారు. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ ఈ అపవాదిని కొట్టేదానికి, ఈ అపవాది తల మీద కొట్టేదానికి ఎవరు రావాలి? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావాలి. అంటే ఈ పాపాన్ని తీసివేయటానికి, ఈ మనుషుల్ని మోసపరుస్తున్నటువంటి అపవాదిని తల మీద కొట్టేదానికి ఎవరు రావాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వస్తే మాత్రమే ఆయన కొట్టగలడు. ఇక మనుషులు గుండా అవుతుందా అంటే కాల. ఇప్పుడు అందుకు వచ్చాడు ఆయన. ఇప్పుడు ప్రవచనాలలో ఆయన గురించి రాయించబడి ఉందా? ఉంది. ఈ ప్రవచనాలలో ఇక్కడ ఆదికాండం రాస్తున్నటువంటి మోసే గారు కానివ్వండి, అంతకు ముందున్నటువంటి వారందరూ కూడా ఎవరి గురించి జ్ఞాపకం చేశారంటే క్రీస్తు ప్రభువారి గురించి ఏం చేశారు? ప్రస్తావన చేశారు. కానీ వారు ఎప్పుడు కూడా ఆయనకి ఏం చేయలేదు? పండుగ చేయలే. ఎప్పుడు కూడా ఆయన ఏం చేయలేదు? ఒక్క దినం మాత్రమే పెట్టి ఆయన యొక్క పుట్టుకుని చేసినటువంటి వారిగా మనకి ఎక్కడ కనపడరు. అయితే ఇక్కడ దీనికి నెరవేర్పు మనం చూసినప్పుడు గలతీలకు రాసిన పత్రిక, గలతీ పత్రిక 4వ అధ్యాయము మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని గలతీ పత్రిక తిప్పుకున్నట్లయితే ఇక్కడ 4వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ అదే యేసుక్రీస్తు ప్రభువారి గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు అక్కడ ఉన్నటువంటి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నటువంటి ఆ మాటను తీస్తూ చాలా చక్కగా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఇప్పుడు బాగా గమనించండి, ఈ మొదటి ప్రవచనానికి నెరవేర్పు ఇక్కడ. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడు? తన కుమారుణ్ణి పంపాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వీళ్ళ ముగ్గురులో మనం చూసినప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఒకవేళ శరీరం ధరించుకున్నటువంటి దినాలలో చూసినటువంటి వాళ్ళు ఆనాడు ఉన్నారు. కానీ తండ్రిని చూసారా? తండ్రిని చూసినటువంటి వారు ఉన్నారా? తండ్రిని చూసినటువంటి వాళ్ళు ఎవరు లేరని యేసుక్రీస్తు ప్రభువారు చాలా చక్కగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకసారి మనం చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను గారు తండ్రి గురించి ఒక మాటను రాయిస్తూ ఉన్నాడు. ఎవడనో ఎప్పుడైనానో దేవునిని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఇప్పుడు ఎవరైనానో సరే, ఎప్పుడైనానో సరే ఎవరని చూడలేదు? తండ్రిని చూడాల. ఇంకా ఒకసారి యేసుక్రీస్తు వారు ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు 5వ అధ్యాయం 37వ వచనం. 5వ అధ్యాయము 37వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 5వ అధ్యాయం 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను, బాగా గమనించాలి, ఈ సందర్భాలన్నీ కూడా మనము చివరి దాకా చక్కగా గుర్తుపెట్టుకుంటే మనకి ఈ నేర్చుకోబోయే పాఠం మనకు అర్థమవుద్ది. లేకుంటే మనకి ఏమి అర్థం కాదు. మీరు చూడండి, మరొకసారి నేను చదువుతున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం.
మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. అంటే ఇప్పుడు తండ్రి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ఏమని తండ్రికి సాక్ష్యం ఇస్తున్నాడంటే క్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే ఏ కాలమందైనను అంటే ఇప్పుడు జరిగిపోయినటువంటి కాలం ఒకటి ఉంది. ఏంటి జరిగిపోయిన కాలం? ఆది కాలం అనేది జరిగింది. అంటే పితరుల యుగం ఒకటి ఉంది, ధర్మశాస్త్రం యుగం ఒకటి ఉంది. ఈ రెండు యుగాలలో కూడా మీరు తండ్రిని మాత్రం చూడలేదు, ఆయన స్వరము కూడా మీరు వినలేదు అంటున్నాడు. గట్టిగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు పిల్లలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి సాక్ష్యం సత్యమా కాదా? 100% సత్యం, అంతేనా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కూడా మొహమాటం లేకుండా మాట్లాడుతూ, మొహమాటం లేకుండా బోధిస్తూ ఉన్నటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి గురించి ఏమని సాక్ష్యం ఇస్తుంటున్నాడు? ఏమని? మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. ఇప్పుడు మరి పాత నిబంధనలో కానివ్వండి, పితరుల యుగంలో కానివ్వండి, మాట్లాడినంత మరి ఎవరు? ఇప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నారు, మీరు నా తండ్రిని చూడలేదు. తండ్రి అంటే ఎవరు? యెహోవా దేవుడు. ఆయన్ని మీరు చూడలేదు, ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము కూడా మీరు చూడలేదు అని మరల కూడా కాలాన్ని కూడా రాస్తూ ఉన్నాడు పిల్లలు ఇక్కడ. ఇప్పుడు ఈ కాలాన్ని కూడా రాస్తున్నాడంటే ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ పుస్తకాలలో దాదాపుగా ఆది కాండము నుంచి మలాకి దాకా ఉన్నటువంటి పుస్తకాలలో మొత్తం కూడా ఇప్పుడు తండ్రిని ఎవరన్నా చూసారా? చూడలేదు. మరి ఆయన స్వరము స్వరూపాన్ని విన్నారా, ఎరిగారా అంటే ఎరగలేదు. మరి ఇప్పుడు అక్కడ నడిపిస్తున్నటువంటి వారు ఎవరు అనేది ఈనాడు సమాజానికి అర్థం కాల. ఆ ఇజ్రాయేల్ ప్రజలను కావచ్చు, ఆ పితరుల యుగంలో అబ్రహాం గారి దగ్గర కావచ్చు ఉన్నటువంటి దేవుడు ఎవరు? ఇప్పుడు ఈ దేవుడు అనే పదాన్ని మనం చూసినప్పుడు ఎలోహిం అనే పదాన్ని వాడారు, దేవుడు అనే పదాన్ని వాడినప్పుడు. ఈ రెండో సందర్భాన్ని ఏం చేశారంటే యెహోవా అనే పదాన్ని వాడారు. మరి ముఖ్యంగా ప్రభు అనే పదానికి అడోనాయ్ అనే పదాన్ని హీబ్రూలో వాడారు. ఇప్పుడు ఈ అడోనాయ్ అనే పదాన్ని వాడుతూ ఉన్నప్పుడల్లా ఎవరు గుర్తు రావాలంటే అక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు గుర్తు రావాలి. ఈ ఎలోహిం అన్నప్పుడు కూడా దాంట్లో ఎవరున్నారు? తండ్రి ఉన్నారు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. బహువచనంగా వాడబడింది. మేబీ ఎక్కువగా కూడా ఇప్పుడు తండ్రిని చూడలేదు అంటే ఇప్పుడు ఎవరిని చూసినట్టు? మరి దేవుడు అనే పదంలో యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే చూసినట్టు. ఇప్పుడు చాలామందికి బైబిల్ చదివేటప్పుడు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇది తండ్రి గురించా, కుమారుని గురించా, లేకుంటే ఎవరి గురించి చెప్తున్నారు, ఏంటిది చాలా అర్థం కాకుండా ఉందని ఈ విధంగా ఇది 25 మాత్రమే అర్థమవుద్ది, కానీ మిగతా దినాలు ఏం కాదు, 25 మాత్రమే అర్థమవుతూ ఉంటుంది చాలామందికి. ఈ డిసెంబర్ 25 మిగతా దినాలు అర్థం కావు. ఈ మిగతా దినాలు అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన మాటల్ని వినాలి. అలా వినాలంటే ఆయన ఏమంటున్నాడంటే నా తండ్రిని మీరు చూడలేదు, ఆయన స్వరూపము చూడలేదు, ఇంకా ఆయన స్వరం కూడా మీరు వినలేదు, మరియు ఏ కాలమందైనను అంటున్నాడు. కాలాలు ఎన్ని కాలాలు ఉన్నాయంటే 3 కాలాలు ఉన్నాయి. ఒకటేంటి? పితరుల కాలము, రెండోది ధర్మశాస్త్ర కాలము, మూడోది కొత్త నిబంధన కాలము. ఏ కాలంలో కూడా నా తండ్రి అయితే భూమి మీదకి రాలేదు, నా తండ్రిని మీరు చూడలేదు, నా తండ్రి స్వరాన్ని కూడా మీరు వినలేదు అంటున్నాడు. మరి పాత నిబంధనలోకి ఒక్కసారి మనం వెళ్ళినప్పుడు ప్రవచనాలలో క్రీస్తు ఉన్నాడా అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ పాత నిబంధనలో ప్రవచనాలలో ఉన్నటువంటి ఈయనెవరు? మరి ఎవరై ఉండాలి? తండ్రి అయితే మాత్రం 100% ఆయన ఏం చేయలేదట, భూమి మీదకి నేను రాలేదు. తండ్రి చెప్తున్నాడు, ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఈ ప్రయత్నం ఏంటంటే ఆ తండ్రిని చూడటానికి అనేది చాలామందికి అర్థం కాదు. మనం పడే ఈ ప్రయాసం ఉంది కదా ఈ భూమి మీద, ఈ క్రైస్తవ జీవితం, ఇదంతా కూడా ఎందుకు అంటే ఇదంతా కూడా కనపడనటువంటి ఆ తండ్రిని చూడటానికే. కనపడినటువంటి ఆ తండ్రి దగ్గరకు మనం తీసుకెళ్ళడానికి తన కుమారుడైనటువంటి క్రీస్తు శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. ఈరోజు ఒక డేటు ఆపాదించి మనము ఆయనకు పండుగ చేసామనుకోండి, దాదాపుగా మీరు చూడండి ఆది కాండం నుంచి మలాకి దాకా మాట్లాడిందంతా కూడా ఎవరట?
ఎవరని యేసుక్రీస్తు వారు చెప్పారు? ఎవరని చెప్పారు? నా తండ్రి అయితే మాత్రం కాదు. ఇప్పుడు తండ్రి కాదంటే ఇంకెవరున్నారు మరి? నేనే. ఇప్పుడు క్రీస్తు ప్రభువారే. ఇప్పుడు క్రీస్తు ప్రభువారే ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువారు ఉన్నారని తెలిసినటువంటి ప్రవర్తలు ఎవరైనా సరే ఆయనకి ఎప్పుడైనా పండగ చేశారా? ఆయన్ని ఈ విధంగా ఒక డేట్ పెట్టి ఇదిగో బర్త్డే అని చేశారా? పుట్టినరోజు అని చేశారంటే ఆది కాండము నుంచి మలాకి దాకా ఎవరు చేయలా. కానీ ప్రవచనాలలో క్రీస్తున్నాడు. పండుగ చేయలేదు కానీ ఆయనని తెలుసు, కానీ ఆయనకి ఏం చేయలేదు. ఎలా చేయగలరు చెప్పండి? కొంతమంది అయితే ఏం చేస్తూ ఉంటారంటే బర్త్డే చేయాలనుకోండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్డే గుర్తులేదనుకోండి, ముందు రోజు తర్వాత రోజు చేసుకుంటూ ఉంటారు. మరలా గుర్తొచ్చింది అనుకోండి, అయ్యో మర్చిపోయాం, ఈ రోజు అండి మా బర్త్డే, మొన్ననే మొత్తం చేసేసామంటారు. మరలా చేసేక అవుతుందా? ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇదే ఇప్పుడు చేస్తూ ఉన్నారు కదా, పుట్టాడని. యేసుక్రీస్తు ప్రభువు వారిని నాడు సమాజం ఏ విధంగా చూస్తుందంటే ఆ పశువుల పాకలోనే చూస్తూ ఉంది. ఎక్కడ చూస్తుంది? ఆ పశువుల పాకలో డిసెంబర్ 25 అనుకొని భ్రమలో చూస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువు వారి గురించి ఏమీ అర్థం కాల. ఒక మాటలో చెప్పాలంటే. కానీ మనం కొంతమంది దగ్గర ఇప్పుడు ప్రవచనాలలో క్రీస్తు ఉన్నాడనేది కదా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ ప్రవచనాలలో కొంతమంది దగ్గర, లేఖనాల దగ్గర బాగా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు చివరి దాకా కూడా, పాత నిబంధనలో ఎక్కడ కూడా తండ్రి భూమి మీదకి రాలేదు అనేది లేఖనాలు ఏం చేసాయి? మనకి చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు పాత నిబంధన చదువుతున్నప్పుడల్లా మనకి గుర్తు రావాల్సింది ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారు అనేది 100% మనకేం కావాలి? గుర్తు రావాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మైండ్లో పెట్టుకుని మనం చదువుతున్నప్పుడే మనకి బైబిల్ చాలా నీట్గా అర్థమవుద్ది, చక్కగా అర్థమవుద్ది. కొంతమందితో దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు స్ట్రైట్గా మాట్లాడినటువంటి దినాలు, ఆయన వచ్చి పరలోకం నుంచి వచ్చి స్ట్రైట్గా కొంతమంది భక్తులతో ఏం చేశాడంటే ఆయన మాట్లాడాడు. చూద్దాం, కొంతమందిని చూద్దాం. మనం చూసినప్పుడు మొదటగా ఒక వ్యక్తి అబ్రహాముని చూద్దాం. అబ్రహాం గారి దగ్గర మనం చూసినప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ మనం నేర్చుకుని ముందుకు వెళ్దాం. ఆది కాండం 22వ అధ్యాయము చాలా చక్కగా మనము చూస్తూ ఉన్నాం. మీరు కూడా బాగా గమనించండి, ఇంటికి వెళ్ళి కూడా ఒకసారి పరిశీలన చేయండి. చూడండి, ఇక్కడ ఆది కాండం 22వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడండి. 11వ వచనం, యెహోవా దూత. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏమని పిలువబడిందంటే యెహోవా దూతగా పిలువబడింది. గమనించండి, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఈ ప్రభువా అనే పదాన్ని మీరు అండర్లైన్ చేసుకుంటే ఆ పదాన్నే వాడింది ఏంటంటే అడోనాయ్ అనే పదాన్ని వాడారు. ప్రభువా అంటే దేవుడు అనే పదాన్ని, ఆ ప్రభువు అనే పదాన్ని ఇక్కడ ఏం వాడారు? చిత్తము ప్రభు అన్నాడు కదా, ఆ చిత్తము ప్రభువా అనే మాట వచ్చేసి అడోనాయ్ అనే పదాన్ని వాడారు. అంటే రాబోయే మెస్సియాని గుర్తిస్తున్నారు. ఒక మెస్సియా భూమి మీదకి రాబోతున్నాడు, ఒక అభిషక్తుడు భూమి మీదకి రాబోతున్నాడు. ఆ రాబోయే అభిషక్తుడిని పైన ఏమన్నారు? యెహోవా దూత అన్నాడు. మరలా రెండోది ఏమన్నాడు? ప్రభువా అన్నాడు. ఈ యెహోవా అనే పదం కూడా ఏంటి? దేవుడే. మరలా ఇక్కడ ప్రభు అనే పదం ఏంటి? అడోనాయ్ అనే పదాన్ని వాడారు హీబ్రూలో. ఇలా వాడుతూ ఆయనకి ఆపాదించారు. ఈ పదాలు మనకు అర్థమైతే యేసుక్రీస్తు ప్రభువు మనకు చాలా చక్కగా మనకు దగ్గరగా గుర్తొస్తాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పైన ఏమన్నారు? యెహోవా దూత. కిందకు వచ్చిన తర్వాత అబ్రహాముని ఏమని పిలిచాడు? అబ్రహాము ప్రభువా అన్నాడు. చూడండి 12వ వచనం, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతను నేమియూ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. చాలా ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దూత అన్నాడు, కిందకు వచ్చిన తర్వాత ప్రభు అన్నాడు. ఇప్పుడు ఈ అబ్రహాం యొక్క కుమారుణ్ణి అప్పగించేది ఎవరికి? ఒకవేళ యెహోవా అని మనం అనుకుంటే, తండ్రికని మనం అనుకుంటే నాకు తీయ వెనకాడలేదని అంటున్నాడు. మాట్లాడుతున్నది ఎవరు?
అబ్రహాం గారి దగ్గర వచ్చి నిలుచుని మాట్లాడుతున్నది ఎవరంటే ఎవరు? యెహోవా దూత అని పిలువబడింది కదా. కిందకు వచ్చినాక నాకియ వెనుక తీయలేదు అన్నాడు. నాకియ వెనుక తీయలేదు. ఇప్పుడు అబ్రహాము బలి ఇవ్వమని అడిగింది ఎవరికి? అబ్రహాముని బలి ఇవ్వమని అడిగింది ఎవరిని? మీరు చూడండి 5వ వచనంలో చూస్తే మీకు అర్థమవుద్ది. 5వ వచనం 22వ అధ్యాయం 5వ వచనం. తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి అనే పదం ఉంది. ఆ దేవునికి అనే పదం ఉంది కదా. ఆ దేవుని అనే పదం ఏమున్నదంటే ఎలోహిం. దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదనని చెప్పి. బాగా గమనించండి, ఇక్కడ బలి అడిగింది ఎవరు? అబ్రహాము కుమారుని అడిగింది ఎవరు? ఒకవేళ తండ్రి అనుకుంటే కిందకు వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే యెహోవా దూత అన్నాడు, మరలా ప్రభు అన్నాడు, మరలా నాకు అన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఇక్కడ కనపడినటువంటి ఆ వ్యక్తి ముగ్గురులో ఎవరంటే యేసుక్రీస్తు వారు దూతగా పరలోకం నుంచి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత ప్రభువా అని పిలిచాడు. ప్రభువా అని పిలిచిన తర్వాత కిందకు వచ్చినాక ఏమంటున్నాడంటే నాకియ వెనుక తీయలేదు. అయితే పైన 5వ వచనంలో ఏమంటున్నాడంటే దేవునికి మ్రొక్కి. ఇప్పుడు అబ్రహాము తన కుమారుని తీసుకుని మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి బలియడానికి తీసుకెళ్ళింది ఎవరి కోసం అంటే దేవుని కోసం. ఆ దేవుడు ఎవరంటే కింద యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు చెప్పండి, డిసెంబర్ 25 అని మనం పెట్టి ఆయనకి పండగ చేస్తే ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు భూమి మీదకి. అప్పుడే వచ్చేస్తాడు. వచ్చి అబ్రహాముని కుమారుని అడిగి నాకు బలిగా ఇవ్వని అడిగాడు. మరలా కిందకు వచ్చిన తర్వాత నువ్వు ఇస్తానని ముందుకు వచ్చావు, వద్దు అన్నాడు. ఈ సందర్భాలన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఏం చేస్తారు? పరిశీలన చేయండి. అయితే ఇక్కడ ఒకసారి మాట్లాడితే దూతగా మాట్లాడాడు, సరే అయిపోయింది, జరిగిపోయింది అనుకోవచ్చు. ఇదే అబ్రహాము గారితో మరలా రెండోసారి కూడా ఏం చేస్తున్నాడు? ఆయన రెండోసారి కూడా మాట్లాడుతున్నాడు. ఇదే అధ్యాయంలో 15వ వచనంలో చూడండి. 2వ అధ్యాయం 15వ వచనం, 22వ అధ్యాయము 15వ వచనం. రెండోసారి మరలా మాట్లాడుతున్నాడు ఇందులోనే. 22వ అధ్యాయము 15వ వచనం. యెహోవా దూత రెండో మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి. ఏమంటున్నాడు మరలా ఇక్కడ? నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఆశీర్వదించే శక్తి ఉందా? పాత నిబంధనలో ఉందా? ప్రవచనాలలోనే ఉన్నాడా అంటే చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఎందుకు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి గురించి ఆయన చెప్పాడు, మీరు ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అంటున్నాడు. మరి తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే మీకు ఆయన ఏం చేశాడు? ప్రత్యక్షపరిచాడు. ఆయన గురించి చెప్పడానికి నేను వచ్చాను, ఆయన గురించి మీకు బయలుపరుస్తూ ఉన్నాను అని చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు. అయితే రెండో సందర్భాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు 16వ వచనం, నీకు ఒక్కడైన నీ కుమారుని ఈ వెనుక తీయ ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలనను సముద్ర తీరమందలి ఇసుకరేణుల వలన నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. 18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడునని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చను. ఇప్పుడు యెహోవా సెలవిచ్చను అంటున్నాడు. ఇక్కడ రెండోసారి మరలా దూత మాట్లాడింది అన్నాడు. ఇక్కడ 18వ అధ్యాయం చివరి భాగానికి వచ్చాక ఏమన్నాడు? యెహోవా సెలవిచ్చును అంటే యేసుక్రీస్తు ప్రభువారికి కూడా యెహోవా అనే పేరు పెట్టబడి ఉంది. యెహోవా అనే పేరు ఎవరికి పెట్టబడి ఉంది? యేసుక్రీస్తు ప్రభువారిని కూడా పిలిచారు. ఇప్పుడు అబ్రహాం గారి దగ్గర మీరు చూడండి, ఈ రెండో సందర్భంలో మాట్లాడేటప్పుడు చాలా క్లియర్గా ఉంది. అక్కడ ఏమైనా కనిపిస్తుందా మీకు? పైన ఏమంటున్నాడు? 15వ వచనం, యెహోవా దూత రెండో మారు పరలోకము నుండి అబ్రహాముని పిలిచిట్లా నేను. మరి చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడు ఇక్కడ? 18వ వచనం,
22వ అధ్యాయం 18వ వచనం చాలా చక్కగా చెప్తున్నాడు. ఏమన్నాడు? మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాను నేను. ఇప్పుడు యెహోవాగా ఉన్నది ఎవరు? ఇప్పుడు పాత నిబంధనలో యెహోవాగా ఉన్నది కూడా క్రీస్తు ప్రభువారే. తండ్రి అయితే మాత్రం భూమి మీదకి రాలేదు. ఇప్పుడు ప్రవచనాలలో క్రీస్తు ఉన్నాడా అంటే ఉన్నాడు. ఈ ప్రవచనాలలో ఉన్నటువంటి క్రీస్తు భూమి మీదకి శరీరం ధరించుకుని వచ్చిన తర్వాత ఒక డేట్ పెట్టి 25 పెట్టేసి డిసెంబర్ 25 చేస్తే తప్పేంటి? మరి అబ్రహాం చేశాడా? అయ్యా నీకు పండగ చేస్తున్నావు, ఇదిగో ఇంత నాతో మాట్లాడి నన్ను ఇంత దీవించి ఆశీర్వదించావు, ఇంత నన్ను ముందుకు నడిపించావయ్యా, నీకు పండగ చేస్తానని చెప్పాడు ఆయన? చెప్పాడా? చెప్పలేదే. అంటే ఇప్పుడు నాడు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఉన్నాడు, ఆదిలో ఉన్నాడు, అనాదిలో కూడా ఉన్నాడు, నిరంతరము నిత్యము ఉన్నటువంటి వాడు క్రీస్తు ప్రభువారు. అలా ఉండబట్టే పాత నిబంధనలో ఉన్నటువంటి మొత్తం కూడా నడిపించింది ఎవరు వారినంటే యేసుక్రీస్తు ప్రభువారే. మరి ఇప్పుడు డేటు ఆపాదించగలం ఆయనకి? మనం ఒక డేట్ పెట్టి అలాగ చెట్లు పెట్టి, ఇంకా మీరు చూడండి అందులో చాలా ఉంటాయి. 25ని పెట్టేసి ఏం చేస్తారు? క్రిస్మస్ చెట్టు ఉంటుంది. మొన్న ఒక పోస్ట్ చూస్తూ ఉన్నాను నేను. అలా చూస్తున్నప్పుడు చాలా చెప్పారు అందులో. నిజం చెప్పింది మరి నిజం. వాళ్ళు డిసెంబర్ 25 బైబిల్లో లేదు, ఒకటి క్రిస్మస్ చెట్టు బైబిల్లో లేదు, ఆ క్రిస్మస్ తాత ఉన్నాడు బైబిల్లో లేదు, క్రిస్మస్ కేకు బైబిల్లో లేదు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. స్టార్ కట్టడం బైబిల్లో లేదు. ఇవన్నీ కూడా బైబిల్లో లేవు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మరి మీకు కూడా చాలామందికి ప్రశ్న రావచ్చు. చాలామంది అందరూ హ్యాపీగా పండగలు చేసుకుంటారు, అసలు వీళ్ళేంటి, అసలు ఏది పట్టించుకోరు, మమ్మల్ని కూడా ఏది బట్టలు కూడా తీసుకునేవారు, అసలు ఏంటి వీళ్ళు అని కూడా మీకు ప్రశ్న రావచ్చు. కానీ ఇలా ఉన్నటువంటి ఆయనకి, ఎలా పరలోకం నుంచి భూమి మీదకి దిగొచ్చినటువంటి ఈయనకు, పరలోకంలో నిత్యము ఉన్నటువంటి ఈయనకు ఎలాంటి పండగ చేయగలమండి? మనము చేయగలమా? మీరు చూడండి, బయట చేసే ఆచారాలు ఏవి కూడా ఎక్కడుండవు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎక్కడా ఉండవు. ఒకవేళ ఇక్కడ అబ్రహాముతో 2 సార్లు మాట్లాడాడు, అంతకు ముందు కూడా 12వ అధ్యాయంలో పిలిచింది కూడా యెహోవాగా ఆయనే పిలిచింది. ఒకవేళ అది అర్థం కాకుండా కూడా దూతగా ఆయన వచ్చాడు, దూతగా మాట్లాడాడు. కింద ఏమంటున్నాడు? యెహోవాను నేనే, నిన్ను ఆశీర్వదించు యెహోవాను నేనే అంటున్నాడు. ఈనాడు సమాజానికి అర్థమవుతుందా దేవుని యొక్క విలువ కానివ్వండి, దేవుడు కానివ్వండి, దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలో కానివ్వండి, అర్థమవుతుందా? మీరు చూడండి, ఈరోజు డిసెంబర్ 1 కదా, ఈ రోజు నుంచి ఇక భయంకరంగా ప్రారంభమవుతూ ఉంటాయి. అవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయా? ఎక్కడ కనపడవు. అయితే రెండో సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ రెండోది ఎవరితో మాట్లాడారు? డైరెక్ట్గా లిటరల్గా ఇప్పుడు మాట్లాడినట్టుగా మనం చూసినప్పుడు మోసే గారి దగ్గర మాట్లాడారు. ఎవరి దగ్గర మాట్లాడారు? మోసే గారి దగ్గర. మీరు చూడండి ఒక్కసారి నిర్గమకాండం 6వ అధ్యాయము నిర్గమకాండం 6వ అధ్యాయము నిర్గమకాండం 6వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. మరియు దేవుడు మోసేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, పేరున అబ్రహాము, ఇస్సాకుకు, యాకోబులకు ప్రత్యక్షతమైతనే, కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. బాగా గమనించండి, ఇక్కడ ఇప్పుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? మోసే గారి దగ్గర తిరగా హెచ్చరిస్తూ ఉన్నాడు, మోసే గారి దగ్గర తిరగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే ఆ బలి అర్పించేటప్పుడు మాట్లాడారో, ఎవరైతే ఆ బలి అర్పించేటప్పుడు యెహోవా దూతగా వచ్చారో ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మరియు దేవుడు మోసేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను,
పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు ప్రత్యక్షమైతేనే కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కానాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిర పరిస్థితిని ఏం చేశాడట? స్థిరపరిచాడు. ఈ స్థిరపరిచినటువంటి ఈయనెవరు? మరి ఇప్పుడు ఎవరు స్థిరపరిచారు? చూడండి 6వ వచనం. కాబట్టి నీవు ఇశ్రాయేలులతో ఇలాగూ చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీల మోయించు బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపలకు రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మను విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేసుకొని మీకు దేవుడినై ఉందును. అప్పుడు ఐగుప్తీల బరువు క్రింద నుండి మిమ్మను వెలుపలకు రప్పించి మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. నేనే అని తెలుసుకొందురు. ఇక్కడ 8వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మను రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పమనగా ఇప్పుడు మోసే గారికి తెలియపరుస్తూ ఉన్నాడు, నేను అబ్రహాం దగ్గర ఏమయ్యాను? ప్రత్యక్షమయ్యాను. అబ్రహాం గారి దగ్గర ప్రత్యక్షమై నాకు బలిగా ఇస్తున్నటువంటి కుమారుని వద్దని చెప్పినటువంటి ఆయన ఎవరు? నేనే. ఇప్పుడు మోసే గారి దగ్గర మాట్లాడా? మాట్లాడారు. మీరు ఇదే నిర్గమకాండంలో మనం చూసినప్పుడు 23వ అధ్యాయము 23వ అధ్యాయము మన సహోదరులు చదివినటువంటి లేఖన భాగం 23వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అంటున్నాడు. ఎవరికి? మోసే గారికి. అంటే ఈ ఐగుప్తు దేశంలో నుంచి బయటికి రప్పించుటకు ఒక దూతను పంపిస్తాను అంటున్నాడు. అయితే ఏమన్నాడంటే ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఎలా ఉండాలట? ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులను నీకు విరోధులకు విరోధినై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీలు, హిత్తీలు, పెర్జీలు, కానానీయులు, హివ్వీలు, యెబూసీలు వారున్న చోటుకు నిన్ను రప్పించుటకును నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలం చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఈ ఇశ్రాయేల్ ప్రజలు బయలుదేరి ముందుకు వచ్చిన తర్వాత 7 జాతుల వారు వాళ్ళకి విరోధంగా ఉన్నారు. ఎవరెవరున్నారు? 7 జాతుల వారు ఉంటే ఆ 7 జాతుల వారిని నిర్మూలన చేసి ఆ పాలు తెనులు ప్రపంచ దేశం ఎవరికి ఇచ్చాడు? దేవుడు. ఇప్పుడు ఆ 7 జాతుల వారిని సంహరించడానికి, అంటే ఈ దేవుని బిడ్డలకి విరోధంగా ఉండకుండా చేయటానికి దేవుడు ఎవరిని పంపించాడు? దూతను పంపించాడు. యెహోవా దూత. ఈ యెహోవా దూతగా ఎక్కడ మనం చూడగలం? అబ్రహాం గారి దగ్గర చూడగలం. అబ్రహాం గారి దగ్గర మరలా ఏమన్నాడు? నేనే యెహోవా అని అన్నాడు మరలా ఆ దూత. ఇప్పుడు మోసే గారి దగ్గర మాట్లాడారా? మోసే గారి దగ్గర మాట్లాడారు. 1, 2 మనం చూసింది. 3వ వ్యక్తి దగ్గర మనం చూసినప్పుడు యెహోషువ గారి దగ్గర. ఈ యెహోషువ గారి దగ్గర కూడా ఈ క్రీస్తు ప్రభు వారు చాలా చక్కగా, ఇక ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా ఉంటుంది అక్కడ. మీరు చూడండి ఒకసారి చూసినప్పుడు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం.
యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. బాగా గమనించాలి, ఇక్కడ కూడా చాలా డైరెక్ట్గా ఉంటుంది. పేజీ నెంబర్ 180, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13 నుంచి చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక కత్తి దూసినటువంటి ఒక ఆయన, ఎవరి కత్తి దూసినటువంటి ఆయన అంటే ఈ ఇజ్రాయెల్ పక్షంగా నిలువబడి యుద్ధము చేసినటువంటి కత్తి దూసినటువంటి ఒకడు నిలబడి అక్కడ ఉన్నాడు. ఉండి ఏమన్నాడంటే యెహోషువ ఆయనతో ఏమంటున్నాడంటే, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం చివరి లైన్ చూస్తూ ఉన్నాం. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగానున్నవాడవా మా విరోధ పక్షముగానున్నవాడవా అని అడుగగా, కత్తి తీసుకొని నిలబడ్డాడు, కత్తి దూస్తాడు. అక్కడ ఉన్నటువంటి అమోరీలను, హిత్తీలను, కానానీలను, ఎబేషీలను, హివ్వీలను, ఈ 7 జాతుల వారిని నిర్మూలం చేసి కత్తి దూసి కత్తి పట్టుకొని యెహోషువ మందరం నిలబడ్డాడు. ఈ నిలువబడినటువంటి ఆయన దగ్గరకు వెళ్ళి, అయ్యా నువ్వు ఇక్కడ నిలవబడ్డావు, నువ్వు మా పక్షముగా ఉన్నవాడవా మా విరోధ పక్షముగా ఉన్నవాడవా అని అడుగుతున్నప్పుడు ఇక్కడ 14వ వచనం 5వ అధ్యాయం యెహోషువ గ్రంథం 14వ వచనం చూసినప్పుడు, అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసులకి సెలవు ఇచ్చినదేమని అడిగాను. ఇక్కడ ఏమంటున్నాడు, నేను మీ పక్షముగా వచ్చాను అన్నప్పుడు ఆయన ఏం చేశాడట, సాగిలపడి నమస్కరించి. ఈ సాగిలపడి నమస్కరించి అనే పదాన్ని హీబ్రూలో మనం చూసినప్పుడు దాన్ని ఏమని వాడబడింది, శక. ఈ శక అనే పదాన్ని వాడారు. ఈ శక అనే పదార్థం అర్థం ఏంటంటే మ్రొక్కుట, సాగిలపడుట అనే పదాలు, ఆరాధించుట అనే పదాన్ని అక్కడ వాడబడ్డాయి. ఇప్పుడు ఈ యెహోషువ ఆరాధన చేశాడంటే ఆయన ఎవరై ఉండాలి మరి? ఇప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారే అయి ఉండాలి. ఆయన చెప్తున్నాడు, నువ్వు మా పక్షాన వచ్చావా విరోధ పక్షాన వచ్చి యుద్ధం చేసావా? ఈనాడు కూడా మనం చూడండి, చాలామంది మనల్ని బెదిరిస్తూ ఉంటారు, ఏయో విషయాల్లో బెదిరిస్తూ ఉంటారు. బెదిరిస్తూ ఉన్నప్పుడు మనం దేవుని మీద భారం వేసి నమ్మకంగా మనం ఉన్నప్పుడు ఆ ఆపద నుంచి మనకు తెలియదు, ఆ ఇబ్బంది నుంచి అలాగ తీసి పక్కన పెడతాడు. ఏం చేస్తాడు? అది ఏ విధంగా వస్తాడో మనకు తెలియదు. ఖచ్చితంగా మనల్ని ఆ ఆపద నుంచి విడిపించి బయటికి తీసుకొస్తాడు. ఎన్నోసార్లు ఆ విధంగా మనల్ని తీసుకొచ్చి ఉంటాడు. అయితే మనకేముండదు, మనకు గుర్తుండదు. ఎన్నోసార్లు మనల్ని ఏం చేసి ఉంటాడు, ఆయన తీసుకొచ్చి బయటికి విడిపించుంటాడు. ఈ ఇజ్రాయెల్ ప్రజల విషయంలో కూడా మీరు చూడండి, ఆ అరణ్య ప్రయాణం దాదాపు 40 సంవత్సరాల ప్రయాణంలో 40 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పాడా? ఇప్పుడు కత్తి దూసి వాళ్ళందరూ కూడా నిర్మూలన చేసి వాళ్ళ ముందర నిలబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో చెప్పాడు, నా తండ్రి స్వరము మీరు వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు, ఏటట ఏ కాలమందైనను మరలా. ఇప్పుడు ఈ యెహోషువ దగ్గర కాలంలో ఉన్నటువంటి మరి ఈయనెవరు? నమస్కరించి ఆరాధన చేసినటువంటి ఈయనెవరు? ఈనాడు కూడా చాలామందికి ఏమంటూ ఉంటారంటే, మేము తండ్రికి మాత్రమే ఆరాధన చేస్తామంటారు, మేము ఎవరికి చేయము, యేసుక్రీస్తు వరకు ఆరాధన చేయము. మరి యెహోషువ ఇక్కడ ఏం చేశాడండి? ఏం చేశాడు? వంగి నమస్కరించి సాగిలపడి ఇలాంటి పదాలన్నీ కూడా ఆరాధన వస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి 15వ వచనం, అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. అంటే ఆ నిలుచున్నటువంటి స్థలాన్ని ఏం చేశాడు? ఆయన పరిశుద్ధపరిచాడు. ఆరాధన జరిగిందంటే ఆయన ఎవరండి? ఆయన ఎవరై ఉండాలి? ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఖచ్చితంగా ఆ కాలంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి వాళ్ళు ఏం పండగలు చేశారండి? యెహోషువ ఏం చేశాడు?
ఒక మోసే ఏం చేశాడు? ఒక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏం చేశారు ఆయనకి? ఆదికాండంలో 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రవచనం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయనకి మరి ఒక ఆయన రాబోతున్నాడంటే మరి ఆ రాబోతున్నటువంటి మెషియాకి ఏమైనా చేశారా? వాళ్ళు చేశారా? ఎక్కడ కూడా చేయలేదే. మరి ఈనాడు ఉన్నటువంటి ఈ హడావుడి అంతా, ఈనాడు ఉన్నటువంటి ఈ హడావుడి మీరు చూడండి. ఇంకా చాలామంది మీరు ఇంటికి వెళ్ళినాక చూడండి. మనం చూసినప్పుడు ఒక ఏషియా గారు కూడా 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఏం చేశాడు? ప్రస్తావించాడు. ఇంకా మనం చూసినప్పుడు ఒక ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5, 6 వచనాల్లో కూడా ఇర్మియా గారు ఏం చేశారు? ప్రవచించారు. బబులోను దేశంలో చెరలో ఉన్నటువంటి ఒక దానియేలు గారు కూడా 2వ అధ్యాయం 44వ వచనం దానియేలు గ్రంథంలో, ఈ 2వ అధ్యాయం 44వ వచనంలో కూడా దానియేలు గారు రాబోయే ఆ మెస్సియా గురించి చాలా చక్కగా రాశాడు. ఆ రాజుల కాలంలో పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. దానికి ఎన్నటికీ నాశనము కలగదు, దాన్ని పొందిన వారికి తప్ప ఇక ఎవరికి కూడా అది చెందదు అంటూ ఉంటాడు అనమాట. అంటే ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? రావాల్సినటువంటి మెషియా ఎందుకు వస్తున్నాడు భూమి మీద కంటే? సంఘాన్ని కట్టబోతున్నాడు. ఒక ఆత్మ సంబంధమైనటువంటి సంఘం, కంటికి కనబడనటువంటి ఒక సంఘాన్ని భూమి మీద కట్టబోతున్నాడు. ఆ కట్టబోయే సంఘం గురించి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ప్లాన్ చేసి ప్రవచనాలలో ఉన్నటువంటి దానియేలు గారి ద్వారాగా మాట్లాడారు. ఒక ఇర్మియా గారి దగ్గర మాట్లాడారు. ఇంకెవరి దగ్గర మాట్లాడారు? ఒక యెషయా గారి దగ్గర మాట్లాడారు. ఇంకా మీరు చూసినప్పుడు ఒక మోసే గారి దగ్గర మాట్లాడారు. ఒక యెహోషువ గారి దగ్గర మాట్లాడారు. మనం చూసిన వాటిల్లో ఇంకా మనం చూసినప్పుడు ఒక అబ్రహాం గారి దగ్గర మాట్లాడారు. ఇంకా చాలామంది దగ్గర మీరు చూసినప్పుడు చాలా గ్రంథాలలో, చాలా లేఖనాలలో, ప్రవచనాలలో క్రీస్తు ప్రభువారు ఉండే వాళ్ళందరిని కూడా నడిపించి ఎక్కడ తీసుకొచ్చాడు? దేవుని దగ్గరకు నడిపించాడు. అలా ఉండి నడిపించినటువంటి ఆయనకి ఈనాడు సమాజం ఏం చేస్తుంది? చాలా ఈజీగా ఒక స్టార్ కడతారు. ఏం మీరు కట్టరా అంటారు. చూసారా మీరు? ఏంటండి మీరు క్రైస్తవులు కదా, స్టార్ కట్టరా? స్టార్గా మనల్ని ఎలగమన్నాడు ఆయన. ఎలా అన్నాడు? మనల్ని స్టార్గా ఎలగమన్నాడు. ఇంకా మనం చూసినప్పుడు దాదాపు ఈ రోజు నుంచి కొంతమంది ఈ గృహాలు ఉంటాయి కదా, వాటికి కూడా చీరాల్సి వేస్తూ ఉంటారు, లైటింగ్స్ కొడుతూ ఉంటారు. మరి నెల మాత్రమేనా? మరలా మీరు చూడండి 25, 26 అయిపోయింది అనుకోండి, సైలెంట్గా ఉంటారు. చాలా సైలెంట్గా ఉంటారు. చాలా సైలెంట్గా నెమ్మదిగా. హడావుడి అంతా ఏమైపోద్ది? ఖచ్చితంగా తగ్గిపోద్ది. ఆ విధంగా ఉన్నవాడు కాదు క్రీస్తు ప్రభువారు. మరి ఏ విధంగా ఉన్నాడు? ఆ విధంగా ఉన్నటువంటి ఆయన కాదు. ఒక మీక ప్రవర్త, చిన్న ప్రవర్తనలో కూడా ఏం చేశారంటే క్రీస్తు ప్రభువారి గురించి మనం చూసినప్పుడు మీకా గ్రంథం 5వ అధ్యాయం 2, 4, 5 వచనాల్లో కూడా అక్కడ ఉంటుంది. బెత్లహేమ ఎఫ్రాత, యూదా ప్రదేశంలో మీరు స్వల్ప గ్రామం అనేటువంటి దాంట్లో మీరు ఏం చేస్తాడు? ఒక ఆయన రక్షకుడు రాబోతున్నాడు అనేది చాలా చక్కగా అక్కడ రాయిస్తూ ఉంటారు పిల్లలు. అలా రాయించి ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చిన తర్వాత హెబ్రీ గ్రంథకర్త ఆయన గురించి ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. హెబ్రీ గ్రంథకర్తను మనం చూసినప్పుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూసి మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. ఎవరు? పేజీ నెంబర్ 205. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరుకొనలేదు కానీ నాకొక శరీరమును అమార్చితివి. ఏంటట? బలి కానీ అర్పణ కానీ ఆయన కోరుకోవాలా. మరేం చేశాడు? ఒక శరీరాన్ని. బాగా గమనించండి. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి, పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారు, పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు, వీళ్ళలో తండ్రి ఏం చేశాడంటే ఒక శరీరాన్ని భూమి మీద ఇచ్చాడు. ఎవరికి?
తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారికి. అందుకని అంటున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. ఇప్పుడు చెప్తున్నాడు 7వ వచనం, 10వ అధ్యాయం 7వ వచనం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం మొత్తం కూడా ఇందులో ఉంది. ఏమంటున్నాడు? అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటేనే. ఏమంటున్నాడు? తండ్రి, గ్రంథపు చుట్టలో అంటే బైబిల్ గ్రంథములు, అంటే ప్రవచనాలలో నన్ను వ్రాయించినటువంటి విధంగా, ప్రవచనాలలో నేను ఉన్నటువంటి విధంగా నేను భూమి మీదకి వచ్చాను తండ్రి అని చాలా చక్కగా హెబ్రీ గ్రంథకర్త అర్థం చేస్తున్నాడు, ఈయన గురించి రాయిస్తున్నాడు. అయితే మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, ప్రవచనాలలో క్రీస్తు యేసుక్రీస్తు వారు ఉన్నాడా అంటే ఇంకా మనం చూస్తే ఈరోజంతా కూడా సరిపోదు, సంవత్సరాలు సరిపోవు. అంతమందితో ఆయన మాట్లాడి, అంతమందితో ఉంటూ, అంతమందితో నడిచి, అంతమందిని క్షేమకరంగా దేవుని బిడలైనటువంటి వారందరూ కూడా కాపాడుకుంటూ ముందుకు తీసుకొచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగి వాళ్ళు ఆరాధన చేశారు, కానీ వాళ్ళు ఏం చేయలేదు, పండగ చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగి ఆయనకి ఏమి చేయాలి అదేం చేశారు, ఆరాధన చేశారు. ఆరాధన చేశారు, కానీ ఇదిగో ఈరోజు డిసెంబర్ 1 కదా, ఈ 1వ తారీఖు నుంచి 25, 30వ తారీఖు దాకా హడావుడి చేసుకుంటూ వాళ్ళు ఏదో ఒక పండగ వాతావరణం చేసి ఆయన్ని బాగా పూజించి మిగతాప్పుడు విడిచిపెట్టి ఆ విధంగా లేరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉన్నారు, నీతిగా ఉన్నారు. ఎప్పుడు కూడా ఎలా ఉన్నారు, దేవునికి దగ్గరగా ఉన్నారు. ఎప్పుడు కూడా ఏంటి, పాపము లేని వారిగా ఉన్నారు. అలా లేని వారిగా ఉండబట్టే దేవుడు ఏం చేశాడంటే ప్రతి ప్రవర్త ద్వారాగా క్రీస్తు ప్రభువారి గురించి ఏం చేశాడు, రాయించి ఇచ్చాడు. ఒకసారి చూసి మనం ముగించేసుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, ప్రవచనాలలో యేసుక్రీస్తు ఉన్నాడా? ప్రవచనాలలో ఉన్నాడంటే ప్రవచనాలలో ఉన్నాడు, ప్రవచనాల కన్నా ముందు కూడా ఆయన ఏం చేశాడు, ఉన్నాడు. ఆ ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారిని ఏం చేశారు, భూమి మీదకి పంపించడానికి పాత నిబంధన గ్రంథం అనేది ఏర్పాటు చేశాడు. ఆ పాత నిబంధన మొత్తం గ్రంథం మొత్తం కూడా ఎవరి గురించి రాయబడింది, రాబోయే మెస్సియా, రాబోయే క్రీస్తు. ఆ రాబోయే క్రీస్తు గురించి రాయిస్తూ ఉన్నప్పుడు ఆ పాత నిబంధనలో మొత్తం కూడా ఆ హీబ్రూ భాషలో ఏమన్నారంటే అడోనాయ్ అనే పదాన్ని వాడారు. ఈ అడోనాయ్ అనే పదము మీరు చదువుతున్నప్పుడు ప్రభువా 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 110వ కీర్తన కానివ్వండి, ఇలా ప్రభువా ప్రభువా ఉన్న పదాలు మొత్తం కూడా ఎవరికి ఆపోదించబడ్డాయి, రాబోవు మెస్సియా గురించి. ఆ రాబోయే మెస్సియా ఎవరంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, సువార్త పుస్తకాల్లో చాలా చక్కగా భూమి మీదకి వచ్చినట్టుగా వాళ్ళు రాయించారు. ఆ వచ్చినప్పటి నుంచి కూడా మీరు చూడండి, మరలా యేసుక్రీస్తు ప్రభువు వచ్చి చనిపోయేంతవరకు కూడా ఎక్కడన్నా వాళ్ళ అమ్మ నాన్న బర్త్డే చేశారా? యేసేపు మరి అమ్మవారైనా ఎక్కడన్నా బర్త్డే చేశారా ఆయనకి? అప్పుడైనా కేకులు తెచ్చి ఇలా కోసి రండి అని పెట్టారా? మరి ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇదంతా కూడా నిజం, అపవాది చేసే పనులు ఇవన్నీ కూడా. ఏంటి ఇవన్నీ కూడా తీసుకొచ్చింది ఎవరంటే అపవాది. ఇప్పుడు ఏం పుట్టలేదా, సరే 25 కాదు, ఏదో ఒక రోజు పుట్టారుగా అంటూ ఉంటారు. దేవుని చిత్తం అయితే ఈ విషయాలన్నీ కూడా మనం మరలా వచ్చే వారం ఈ నెలంతా కూడా మనం ఏం చేస్తాం, దీని గురించే ఒక సందర్భాలుగా మనం నేర్చుకుంటూ ఉంటాం. ఒక్కసారి ఈరోజు మనము నేర్చుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, ప్రవచనాలలో యేసుక్రీస్తు ఉన్నాడా అంటే ప్రవచనాలలో ఉన్నాడు, ప్రవచనాల కన్నా ముందు కూడా అనాదిలో కూడా ఉన్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈ ఉన్నటువంటి ఆయనకి ఒక డేట్ మనం ఏం చేయలేము, ఆపోదించలేం కాబట్టి మనం ఏం చేయలేము, ఈయనకి పండుగ చేయలేం కాబట్టి మనము ప్రతి దినము ఆయనకి దగ్గరగా ఉంటాం. ప్రతి వారం మనల్ని ఆయన ఆరాధన చేస్తాం. ప్రతి క్షణం కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, ఆయనకి దగ్గరగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఆ విధంగా ఉంటూ దేవునికి దగ్గరగా ఉండాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తుంటాం.